సమ్మర్‌లో ఎమర్జెన్సీకి ఎవరైనా ఒక సైడ్ నడుము నొప్పితో పెయిన్ వచ్చిందంటే దాదాపు టిపికల్‌గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది యూరినరీ కాలిక్ అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నందువల్ల వచ్చింది అనుకుంటుంటాం. వాళ్ళకి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి? ఎలాంటి టైంలో సర్జరీకెళ్ళాలి? ఒకవేళ రాకుండా ఉండాలంటే కొంతమంది ఎట్ రిస్క్ పాపులేషన్ ఉంటారు. వీళ్ళలో వచ్చే ఛాన్స్ ఉంది. సో, అలాంటి పాపులేషన్ సేఫ్‌గా ఎలా ఉండొచ్చు? ఇలాంటివన్నీ మనతో డిస్కస్ చేయడానికి మా యూరాలజిస్ట్ మనతో ఉన్నారు. డాక్టర్ ఉదయ్ కుమార్ లెక్కల. వెల్కమ్ డాక్టర్. థ్యాంక్ యూ సార్. సో, ఈ సమ్మర్‌లో మనకు కంప్లైంట్ అనేది టిపికల్‌గా వస్తూనే ఉంటాయి. సో, వాళ్ళు అసలు ఈ స్టోన్ అనేది బేసిక్‌గా ఎందుకు ఫార్మ్ అవుతుంది వాళ్ళలో? సమ్మర్స్లోనే స్టోన్ ఫామ్ అవడానికి రీజన్ ఏంటి అంటే మెజారిటీ ఆఫ్ ది స్టోన్స్ డీహైడ్రేషన్ వల్ల, అంటే యూరిన్ అవుట్పుట్ తక్కువ ఉండడం వల్లే స్టోన్స్ ఫామ్ అవుతుంది. సమ్మర్లో ఆల్రెడీ మన వాటర్ ఇంటేక్ తక్కువ ఉన్నప్పుడు అండ్ డీహైడ్రేషన్ వల్ల ఇంకా యూరిన్ అవుట్పుట్ అనేది తగ్గుతుంది. అలా తగ్గడం వల్ల మన బాడీలో ఉన్న కొన్ని వేస్ట్ ప్రోడక్ట్స్, కాల్షియం కానీ ఆక్సలేట్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి కాన్సన్ట్రేట్ అయినప్పుడు యూరిన్లో దాని ఇన్హిబిటర్స్ అనేవి ఉంటుంది. ఇన్హిబిటర్స్ తక్కువ ఉన్నప్పుడు కండిషన్స్లో ఇలా స్టోన్స్ ఫామ్ అవడం అనేది చూస్తూ ఉంటాం. సమ్మర్లోనే ఎందుకు అంటే యూజువల్లీ నార్మల్ వింటర్ కానీ ఇవన్నీ కూడా ఆ టైంలో యూరిన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ దానివల్ల ఈ స్టోన్స్ అనేవి ఒక దగ్గర ఉండడానికి కానీ ఒక దగ్గర ఫామ్ కావడానికి కానీ ఛాన్సెస్ తక్కువ. బట్ సమ్మర్లో డీహైడ్రేషన్ వల్ల అవుట్పుటే తక్కువ రావడం వల్ల ఈ ప్రోడక్ట్స్ అన్ని కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల స్టోన్స్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుందండి. సో, సేమ్ క్వాంటిటీ వాటర్ తీసుకునే వాళ్ళలో కూడా ఒకరిలో స్టోన్స్ వస్తుంటాయి, ఒకరిలో రాదు. పర్టిక్యులర్ రిస్క్ పాపులేషన్ ఎవరిలో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది? నార్మల్గా స్టోన్స్ అనేది 40 to 60 ఇయర్స్లో చూస్తాం. సెకండ్, జెనెటికల్ కాజెస్. మెనీ ఆఫ్ ది పీపుల్లో జెనెటికల్ రీజన్స్ విల్ బీ దేర్. సమ్ పీపుల్ హై ఆక్సలేట్ రిచ్ డైట్ కన్జంప్షన్ చేస్తుంటారు. అంటే ఏంటి అంటే క్యాష్యూస్, నాన్ వెజ్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో, హూ ఆర్ ఎక్స్పోజ్డ్ టు సివియర్ హీట్, అంటే కాంట్రాక్ట్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ, హూ ఆర్ వర్కింగ్ నియర్ టు ద స్టవ్స్ కానీ ఎక్కువసేపు, వీళ్ళల్లో దేర్ ఆర్ ఇన్సెన్సిబుల్ లాసెస్ విల్ బి దేర్. దీస్ పీపుల్ విల్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ డెవలపింగ్ స్టోన్స్. ఇందాక మీరు చెప్పిన పాపులేషన్లో కొన్ని అవాయిడ్ చేయగలిగిన ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కొన్ని ఇంకా తప్పదు, వాళ్ళు ఆ ఫ్యాక్టర్స్ అనేవి మార్చుకోలేరు. వీళ్ళు సేఫ్గా ఉండాలంటే మీరు ఎలాంటి టిప్స్ చెప్తారు? జెనెటికల్గా ఉండే కండిషన్స్ చాలా తక్కువ. మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ ఏంటి అంటే దే విల్ హ్యావ్ డిక్రీజ్ వాటర్ కన్జంప్షనే ఉంటుంది. మెనీ ఆఫ్ ది పీపుల్ హై ఆక్సలేట్ రిచ్ డైట్ తీసుకుంటూ ఉంటారు. వీళ్ళల్లో మనం చెప్పే జాగ్రత్తలు ఏంటి అంటే సాల్ట్ ఇంటేక్ తక్కువ ఉండాలి, వాటర్ కన్జంప్షన్ అరౌండ్ 3 liters ఆఫ్ వాటర్ ఉండాలి, హై ఆక్సలేట్ రిచ్ డైట్ అంటే క్యాష్యూస్ అండ్ టమోటా, పాలక్, స్పినాచ్ ఇవన్నీ కూడా తక్కువ తీసుకోవాలి. అండ్ ఎప్పుడు కూడా ప్రోటీన్ డైట్ అనేది తగ్గించకూడదు, కంప్లీట్గా ఆపేయకూడదు, తగ్గించాలి, రెస్ట్రిక్ట్ చేయాలి అంతే. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ వర్క్ని తగ్గట్టుగా దే హ్యావ్ టు టేక్ వాటర్. అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అంటే అరౌండ్ 3 to 3.5 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి. టిపికల్గా మాకు ఎమర్జెన్సీకి రాగానే ఫస్ట్ పెయిన్ కిల్లర్స్ అనేది ఇస్తుంటాం. వాళ్ళు ముందు పెయిన్ సబ్సైడ్ అయిన తర్వాత కనుక ఇన్వెస్టిగేట్ చేద్దామని చెప్పి. స్టోన్ ఉందా లేదా అని కొద్దిమందికి అల్ట్రాసౌండ్లో తెలుస్తుంది, ఇంకొద్దిమందికి సిటీ అడుగుతుంటాము. సో, ఇంకొద్దిమందికి అల్ట్రాసౌండ్లో తెలిసిన తర్వాత కూడా సిటీ అడ్వైజ్ చేస్తుంటారు. దీని వెనుక ఉన్న రీజన్ ఏంటి? మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ప్రజెంట్ అయ్యేటప్పుడు దే విల్ హ్యావ్ వెరీ సివియర్ పెయిన్, లైక్ వీ విల్ కాట్ యాజ్ అ కోలికి పెయిన్. అంటే ఏంటి అంటే దే సంథింగ్ ఈజ్ ట్విస్టింగ్ దేర్ బాడీ అన్నట్టుగా పెయిన్ వస్తుంటుంది. అండ్ ఇట్ విల్ టిపికల్లీ రేడియేట్, అంటే కిడ్నీ నుంచి కిందకు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళల్లో స్టోన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ ఇనిషియల్గా అల్ట్రాసౌండ్, కొంచెం మైల్డ్ పెయిన్ ఉన్న వాళ్ళలో దెర్ విల్ బి సమ్ అదర్ రీజన్స్ ఆల్సో. ఇన్ దీస్ కండిషన్స్ అల్ట్రాసౌండ్ ఈజ్ అ గుడ్ థింగ్, ఎందుకంటే సిటీ విల్ హ్యావ్ సమ్ రేడియేషన్. అల్ట్రాసౌండ్లో ఏంటి అంటే అల్ట్రాసౌండ్లో మనకి అన్ని చోట్ల స్టోన్స్ ఉన్నాయనేది కనిపించదు, కిడ్నీలో స్టోన్ మాత్రమే కనిపిస్తుంది. మిగతా అంటే కిడ్నీ నుంచి యూరేటర్లోకి వచ్చినా కానీ బ్లాడర్లోకి వచ్చిన స్టోన్స్ కనిపించకపోవచ్చు, కానీ స్టిల్ దే విల్ హ్యావ్ ద సిమ్టమ్స్. అల్ట్రాసౌండ్లో మనకి ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఉంటాయి. ఏంటి అంటే కిడ్నీలో వాపు ఉండడం, ఇలాంటి ఎవిడెన్స్ ఉండి అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ ద స్టోన్ ఇన్ అల్ట్రాసౌండ్లో అయితే మటుకు దే హ్యావ్ టు గో ఫర్ సిటీ. ఆర్ అదర్వైజ్ ఇఫ్ ద పేషెంట్ ఈజ్ హ్యావింగ్ సివియర్ పెయిన్, అంటే కిడ్నీ నుంచి కిందకు వస్తుంది అంటే తిప్పేసినట్టు పెయిన్ వస్తుంది అంటే బెటర్ వీ కెన్ గో ఫర్ సిటీ స్కాన్ ఇన్ ద ఇనిషియల్ డయాగ్నోసిస్. మనం పెయిన్ కిల్లర్స్ ఇవ్వగానే ఆ పెయిన్ అనేది సబ్సైడ్ అవుతుంది అండ్ పేషెంట్ కూడా రిలాక్స్ అయిపోతాడు. బట్ స్టోన్ అక్కడే ఉంటుంది కదా. సో బట్ ఈ పెయిన్ అనేది కొన్నిసార్లు వస్తుంటుంది, కొన్నిసార్లు రాదు. ఎందుకు, రీజన్ ఏంటి? మెజారిటీ ఆఫ్ ది టైం స్టోన్ అనేది కిడ్నీలో ఉన్నంత వరకు పెయిన్ ఉండదు. వన్స్ ఇట్ కమ్స్ టు యూరేటర్ ద పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ద పెయిన్ ఈజ్ మోర్లీ డ్యూ టు వన్స్ అది కంప్లీట్గా యూరిన్ అనేది బ్లాక్ చేస్తుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ పెయిన్ కిల్లర్స్ అని ఇచ్చాక యూరేటర్ గెట్ రిలాక్స్డ్.
అప్పుడు ఏమవుతుందంటే ఆ పైన యూరిన్ అంతా కిందకి రావడం వల్ల అగైన్ ద పెయిన్ విల్ బి సబ్సైడ్ అండ్ అగైన్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ స్టోన్ అనేది కిందకి ట్రావెల్ చేసే టైంలో అండ్ అగైన్ ఇట్ విల్ బ్లాక్ ఎట్ సమ్ నారో పాయింట్ అండ్ అగైన్ ద పెయిన్ విల్ స్టార్ట్. సో పెయిన్ ఇంటర్మీడియట్గా వచ్చి వెళ్తున్న వాళ్ళలో ఇట్స్ ద పెయిన్ ఇస్ ఇట్ ఈస్ అ కోర్స్ ఆఫ్ స్టోన్ అనేది కిందకి వచ్చే కోర్స్ ఉంటుంది. బట్ పెయిన్ కంటిన్యూస్గా ఉంది అండ్ దెర్ ఆర్ అదర్ కోమార్బిడిటీస్ అంటే వీ షుడ్ నాట్ వెయిట్, యూ హ్యావ్ టు టేక్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ వీ హ్యావ్ టు ట్రీట్ ఫర్ దట్ స్టోన్. ఎవరికైతే ఫస్ట్ టైం పెయిన్ వస్తుందో వాళ్ళు చాలా ప్యానిక్ అవుతారు. అండ్ ఆ టైంలో ఒకవేళ సర్జరీ రిక్వైర్మెంట్ ఉండి స్టోన్ లార్జ్ ఉంది అనుకుంటే కనుక దే విల్ బి రెడీ. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకు రిపీట్ పేషెంట్స్ ఉంటారు. ఈ పెయిన్ నాకు ఎప్పుడు వస్తుంటుంది, ఎవ్రీ 1 month వస్తుంది లేదా ఎవ్రీ సీజన్ వస్తుంది అనుకొని నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి అవుట్కమ్స్ అనేవి ఉంటాయి? యాక్చువల్లీ స్టోన్ అనేది ఇఫ్ ఇట్ స్టేస్ దేర్ అంటే యూరేటర్లో వచ్చి ఆగిపోయింది, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ డౌన్ అంటే మ్యాక్సిమం వీ కెన్ వెయిట్ ఫర్ 2 weeks. ఒక 2 weeks తర్వాత ద ఇర్రివర్సిబుల్ చేంజెస్ ఇన్ ద కిడ్నీ విల్ స్టార్ట్. ఇర్రివర్సిబుల్ చేంజెస్ అనేవి ఇట్ కాంట్ బి ఫైండ్ ఇన్ ఎనీ ఇన్వెస్టిగేషన్స్లో వీ కాంట్ ఫైండ్ వెదర్ ద కిడ్నీ is starting damage or not. God has given a beautiful mechanism. Almost 80% kidney damage అయినంత వరకు కూడా both the kidneys will work as a normally. Once it reaches that limit, ఆ లిమిట్ దాటాక సో it can't be reversible, the changes can't be reversible. So there are many studies, everyone will tell that up to 2 weeks స్టోన్ కానీ అక్కడే ఉంది, ఇట్ ఈస్ నాట్ మూవింగ్ డౌన్ అండ్ ఇట్ ఈస్ నాట్ ప్రోగ్రెసింగ్, పెయిన్ కానీ అట్లే ఉంది అంటే ఈ కాంట్ వెయిట్ ఫర్ మోర్ దెన్ దట్. 2 weeks తర్వాత కూడా స్టోన్ కిందకి రావట్లేదు అంటే మెజారిటీ ఆఫ్ ది ఛాన్సెస్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు కమ్ అవుట్. సో వీ హ్యావ్ టు ట్రీట్ ఫర్ దట్ ఆల్సో. అప్రోచ్కి వచ్చేసరికి కన్జర్వేటివ్ వర్సెస్ సర్జికల్ అంటే మెడికేషన్స్తో ఎవరిని మేనేజ్ చేయొచ్చు, సర్జరీ కంపల్సరీ వీళ్ళకి చేయాల్సిందే అని చెప్పి ఎవరికి చెప్తుంటారు? సార్ బేస్డ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది స్టోన్ తీసుకుంటే కిడ్నీలో స్టోన్ ఉంటే వీ కెన్ వెయిట్. యూరేటర్లో స్టోన్ కూడా అరౌండ్ 7 to 9 mm వరకు వీ కెన్ వెయిట్ అండ్ బ్లాడర్లో స్టోన్ 1 cm వరకు కూడా వీ కెన్ వెయిట్. సో ఎవరిలో అప్రోచ్ కావాలంటే ఇట్లా ఈ సైజ్ ఆఫ్ ది స్టోన్స్ ఈవెన్ ఇఫ్ దెర్ ఆర్ నో సిమ్టమ్స్ ఫర్ ది పేషెంట్, పెయిన్ లేదు, పేషెంట్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఫీవర్ ఆర్ ఎనీ అదర్ సిమ్టమ్స్ మీన్స్ వీ కెన్ వెయిట్. బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఇన్ డయాబెటిక్స్ వాళ్ళలో దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ఫెక్షన్. Once the urine got blocked in somewhere in the ureter or somewhere, there are in diabetics there is a more chance they are prone for infections. In these conditions they have to be under strict observation, okay, and then if the symptoms అంటే వాళ్ళకి ఫీవర్ కానీ బర్నింగ్ కానీ యూరిన్ వెళ్ళేటప్పుడు బర్నింగ్ మిక్చరేషన్ కానీ ఇలా వచ్చింది అంటే దే హ్యావ్ టు గెట్ ట్రీటెడ్ ఫర్ దట్ స్టోన్ ఇన్ ఎర్లీ టైం. కొంతమందికి మూత్రంలో మంట వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ఆల్కలైజింగ్ సిటప్స్ కొన్ని ఉంటాయి, అవి తీసేసుకొని దాంతో మేనేజ్ చేద్దామని చూస్తూ ఉంటారు. సో అలా నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళకి ఎలాంటి డెఫిసిట్స్ అనేవి వస్తుంటాయి ఫ్యూచర్లో? ఒక 2 weeks తర్వాత ఏమవుతుందంటే కిడ్నీలో ఉన్న యూరిన్ ప్రొడక్షన్ కూడా అంటే యూరిన్ ప్రొడక్షన్ ఇనిషియల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్ టు ఓవర్కమ్ ది బ్లాక్ ఇట్ ట్రై టు పుష్ ది స్టోన్. ఆఫ్టర్ సమ్ టైమ్ కిడ్నీ కూడా అలసిపోతుంది, ఇట్ డోంట్ ప్రొడ్యూస్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ యూరిన్ ఫర్ దట్. సో slowly the kidney become swelling, hydroureter nephrosis అంటాం. సో కిడ్నీ becomes swollen and after some time the kidney working nephrons will decrease and it will become thin. So it is in one side of the story. The other side of the story is once the ureter got blocked, the urine becomes stagnant and it is a fertile ground for infections. The bacterial growth will increase, the patient will develop fever and it will get infected. ఈ ఇన్ఫెక్షన్స్ డెవలప్ అయిన వాళ్ళలో సో డయాబెటీస్ అండ్ ఓల్డ్ పీపుల్ దే విల్ నాట్ హ్యావ్ ఆల్ దీస్ ఫీచర్స్, టిపికల్ సిమ్టమ్స్ ఉన్నట్టు వాళ్ళకి ఫీవర్ రావడం ఇలాంటివి ఏమి ఉండకపోవచ్చు స్టార్టింగ్లో, కానీ దే విల్ గెట్ వర్సన్ వెరీ ఫాస్ట్. Within 2 days they will become, their BP will become low, it will not be recordable. After some time the kidneys become develop emphysematous pyelonephritis అంటాం, అంటే the bacteria become overgrown and they will develop some gas molecules in the
kidney also. Once it was developed, that means already the condition, the patient mortality index will rise very rapidly, and it raises up to even for 40% of the patients. They will have more mortality than who are treated early. It is not about only in the diabetics, even in the normal people who is not having any diabetes also, once it got infected, there will be secondary changes in the kidney. And these secondary changes వల్ల ఏమవుతుందంటే whatever the infection that is there, it will go into the blood. So the patients will develop fever and vomitings and all. So if these symptoms are there, they have to be treated in an early basis. అండ్ మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ ఈ స్టోన్స్ ఇలా ఉన్న వాళ్ళలో ద స్టోన్స్ సైజ్ మే బీ స్మాల్ 2 mm 3 mm ఇలా ఉండొచ్చు, బట్ ఈవెన్ దెన్ దే హ్యావ్ టు గెట్ బి ట్రీటెడ్. వన్స్ ద ఇన్ఫెక్షన్ ఈస్ దేర్, ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్. కొంతమందికి మెడికేషన్స్తో సెట్ అవుతుంటుంది అండ్ మెడికేషన్ వల్ల సైజ్ తగ్గిపోయి వాళ్ళ సైజ్ స్టోన్ బయటకు వచ్చేస్తుంది. ఇంకొంతమందిలో సర్జరీ కంపల్సరీ చేయాలంటుంటారు. ఇట్స్ నాట్ బేస్డ్ జస్ట్ ఆన్ ద సైజ్, అంటే సైజ్ మీద కాకుండా మిగతా ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయని చెప్పారు ఇందాక. సో సర్జరీకి వెళ్ళాలంటే కనుక వాళ్ళకున్న డిఫరెంట్ చాయిసెస్ ఏంటి, ఎలాంటి డిఫరెంట్ సర్జికల్ ఆప్షన్స్ మీరు ప్రొవైడ్ చేస్తుంటారు? స్టోన్ కానీ కిడ్నీలో ఉంది అంటే బేస్డ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది స్టోన్ అప్ టు 2 cm స్టోన్ వరకు వీ కెన్ డూ RIRS, రిట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ అంటాం. అది యూజువలీ దాన్ని లేజర్ సర్జరీ అంటారు. అది కూడా కంప్లీట్లీ ఎండోస్కోపికల్లీ, అంటే కోత ఏం లేకుండానే సర్జరీ చేయొచ్చు. 2 cm కన్నా పైన ఉన్న స్టోన్స్కి వీ రెగ్యులర్లీ ప్రిఫర్ PCNL. అంటే ఏంటి అంటే వీల్ డైరెక్ట్లీ మేక్ ఎ హోల్ ఇన్ టు ద కిడ్నీ అండ్ ఆ స్టోన్ని రిమూవ్ చేయడానికి చేస్తాం. ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది అంటే స్టోన్ సైజ్ పెరిగే కొద్దీ RIRS సర్జరీలో సింగిల్ స్టేజ్లో క్లియర్ చేయడం అనేది ఛాన్సెస్ విల్ డిక్రీజ్, అండ్ స్టోన్స్ రెసిడ్యువల్ స్టోన్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. PCNL అదర్వైజ్ PCNLలో అంటే ఏంటి అంటే డైరెక్ట్గా కిడ్నీలో హోల్ వేసి చేసే వాటిల్లో సింగిల్ టైంలో స్టోన్ కూడా అన్నీ రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ RIRS అనే దాంట్లో కోత ఉండదు, లేజర్ ద్వారా చేసే సర్జరీ, సో పెయిన్ ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. అట్ ది సేమ్ టైం PCNL సింగిల్ టైంలో స్టోన్ అంతా క్లియర్ అవుతుంది, బట్ కోత ఉంటుంది, పెయిన్ ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. యురెటర్లో ఉండే స్టోన్ మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ యురెటర్ 3 భాగాలు ఉంటాయండి: ప్రాక్సిమల్, మిడిల్ అండ్ డిస్టల్. మిడ్ అండ్ డిస్టల్ స్టోన్స్ మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ మనం ఎండోస్కోపీ ద్వారా వీ కెన్ బ్రేక్ ఇట్ అండ్ వీ కెన్ రిమూవ్ ఇట్. ప్రాక్సిమల్ స్టోన్స్ అండ్ అగైన్ అవి మనం సర్జరీ చేసే టైంకి కిడ్నీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో వాటికి అగైన్ వీ హ్యావ్ టు గో ఫర్ RIRS ప్రొసీజర్. అండ్ సమ్ టైమ్స్ ద స్టోన్ విల్ కమ్ ఇన్ టు ద బ్లాడర్లో ఉన్న స్టోన్కి అగైన్ ఇట్ విల్ బి ఎండోస్కోపీ. సో అవర్ health urological surgical process, they are evaluated very lot. So now majority of the procedure, almost 90%, 98% of the stones we can manage with the endoscopically without any scar or without any open wounds. కొంతమందికి ఈ ప్రొసీజర్ అయిన తర్వాత మీరు డీజే స్టెంట్ అని వేస్తుంటారు. సో ఆ స్టెంట్ రిమూవల్ జనరల్లీ ఎప్పుడు చేస్తుంటారు? కొన్నిసార్లు ఏంటంటే పేషెంట్ రమ్మన్న టైంకి వెంటనే రారు. అలా ఎక్కువ రోజులు ఉంచుకోవడం వల్ల కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయొచ్చు వాళ్ళు? అన్ని స్టోన్ సర్జరీస్ ఏ ఎండోస్కోపీ చేసినా కానీ స్టంట్ అనేది వేస్తాం సార్. స్టంట్ అనేది యూజువల్లీ బేస్డ్ ఆన్ ది ఇండికేషన్. స్టోన్ కానీ కంప్లీట్గా క్లియర్ అయింది, పేషెంట్కి ఫీవర్ ఏం లేదు అంటే వీ కెన్ రిమూవ్ విత్ ఇన్ 1 week. ఆర్ అదర్వైజ్ ఇఫ్ దేర్ ఈజ్ ఇంకా స్టోన్ పీసెస్ కానీ అట్లా ఉన్నాయి అంటే వీ కెన్ ఎక్స్టెండ్ అప్ టు 1 month. బట్ మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ విల్ రిమూవ్ విత్ ఇన్ 2 weeks. స్టోన్ కోసం అని వేసి కంప్లీట్గా క్లియర్ అయిపోయిన తర్వాత కూడా స్టంట్ ఉంది అంటే ఇఫ్ ఇట్ స్టేస్ లాంగ్ టైం దానిపైన మళ్ళీ స్టోన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అప్పుడు ఆ స్టంట్ని స్టోన్స్ తయారైన స్టంట్ని తీయాలి అంటే దేర్ ఈజ్ ఈవెన్ మోర్ కిడ్నీ డ్యామేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అది తీయాలంటే. ప్రొసీజర్ అయిన తర్వాత డీజే స్టంట్ వేసిన తర్వాత కొంతమందికి
మైల్డ్ రెడ్నెస్ అనేది యూరిన్లో రావచ్చు అంటారు. సో అది యూరాలజిస్ట్ అది కామన్గానే ఉంటుంది, పర్లేదు అంటారు. పేషెంట్ అది చూసినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వెంటనే ఎమర్జెన్సీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది? అంటే ఎంత క్వాంటిటీ చూసినప్పుడు లేదా ఎలాంటి కలర్ చూసినప్పుడు? స్టంట్ వేసాక దెర్ విల్ బి స్టంట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంటాము. ఏంటి అంటే స్టంట్ అనేది కిడ్నీలో నుంచి బ్లాడర్లోకి ఉంటుందండి. వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు స్టంట్ విల్ బి కంటిన్యూస్లీ మూవింగ్. మనం ఎప్పుడైతే గాలి తీసుకుంటామో ఇట్ విల్ బి కంటిన్యూస్లీ మూవింగ్ ఇన్సైడ్ ది బాడీ. సో వాటర్ తక్కువ తీసుకుంటే ఇట్ విల్ టచ్ ది మ్యూకోజా అండ్ రబ్ చేసినప్పుడల్లా అలా ఇరిటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాటర్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే దీస్ ఛాన్సెస్ విల్ బి డిక్రీస్డ్. సో మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ మనకి స్టంట్ రిలేటెడ్ బ్లీడింగ్ అట్లా అయిన వాళ్ళలో దే విల్ డిక్రీజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవడం కానీ అలా ఉంటుంది. ది అదర్ కండిషన్ వేర్ ద బ్లడ్ విల్ బి దేర్ అంటే ఆల్రెడీ వాట్ ఆర్ ది పీసెస్ ఏదైతే మనం బ్రేక్ చేసిన పీసెస్ స్టోన్ పీసెస్ ఉంటాయో వెన్స్ దే ఆర్ కమింగ్ డౌన్ ఆ టైంలో కూడా ఇట్లా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడో ఒకసారి ఇంటర్మీడియట్గా బ్లడ్ వచ్చి పోతూ ఉంటే ఇట్స్ ఓకే, ఇట్స్ కామన్. బట్ కంటిన్యూస్గా ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ యూ పాస్ యూరిన్ ఆర్ దెర్ ఈజ్ ఎ ఫ్రాంక్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ అంటే యూరిన్ కంప్లీట్గా పాస్ చేసిన కంప్లీట్ యూరిన్ ఈజ్ బ్లడ్డే ఉంది అంటే ఇట్ హ్యాస్ టు బి యూ హ్యావ్ టు కమ్ ఇమీడియట్లీ. ఒక సీజన్లో ప్రొసీజర్ అయిపోయి వాళ్ళకి స్టోన్స్ రిమూవ్ చేయడం జరిగింది. వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ సీజన్లో కానీ ఇలాంటి మళ్ళీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉందా? అండ్ ఈ స్టోన్ అనాలిసిస్ అనేది జనరలీ ఎలాంటి వాళ్ళలో చేస్తుంటారు? ఒక్కసారి స్టోన్ ఫామ్ అయితే అదే పేషెంట్లో మళ్ళీ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ దేర్ ఆర్ మోర్. అప్ టు 2 years ద ఛాన్సెస్ ఆర్ ఈవెన్ హయ్యర్. అప్ టు 5 years ద ఛాన్సెస్ విల్ బి డిక్రీస్డ్. 5 years లోపల మళ్ళీ స్టోన్ రికర్ కాలేదంటే ద ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ ఇన్ ఫ్యూచర్ ఆ పేషెంట్ మళ్ళీ స్టోన్ డెవలప్ కావడానికి. స్టోన్ వితిన్ 2 months 3 months డెవలప్ అవుతుంది అంటే వీళ్ళల్లో కొన్ని రకాలైన టెస్టులు ఉంటాయి. అంటే ఏంటి అంటే 24 hours యూరిన్ ఎంత క్వాంటిటీ వస్తుంది, అందులో కాల్షియం కానీ సిట్రేట్ కానీ క్రియాటినిన్ కానీ సోడియం కానీ ఈ వాల్యూస్ ఎంత ఉన్నాయి, ఈ వాల్యూస్ బట్టి అతను మళ్ళీ ఫ్యూచర్లో స్టోన్ డెవలప్ అవుతుందా లేదా మనకి తెలుస్తుంది. అండ్ స్టోన్ అనాలిసిస్లో అంటే టైప్ ఆఫ్ ది స్టోన్ స్టోన్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. క్యాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అని, సిస్టీన్ స్టోన్స్ అని, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని, స్టూవైట్ స్టోన్స్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అంటే 90% ఆఫ్ ది టైమ్స్లో కాల్షియం ఆక్సలేట్ స్టోన్సే ఉంటాయి. వీటికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఆక్సలేట్ రిచ్ డైట్ అనేది తగ్గించుకోవాలి. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. అండ్ వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి. అండ్ రెస్ట్ ఆఫ్ ది స్టోన్స్ సిస్టీన్ స్టోన్స్ కానీ యూరిక్ యాసిడ్ స్టోన్స్ కానీ వీటిలన్నిటికన్నా మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ దెర్ విల్ బి జెనెటిక్ రీజన్స్. ఇవన్నీ కూడా మనకి స్టోన్ అనాలిసిస్ ద్వారా తెలుస్తుంది. అందుకే రిపీటెడ్ స్టోన్స్ చిన్న పిల్లల్లోనే స్టోన్స్ అలా వచ్చిన వాళ్ళల్లో బెటర్ టు హ్యావ్ ఏ స్టోన్ అనాలిసిస్. సో టీవీ చూస్తున్న వాళ్ళలో కొంతమందికి స్పెసిఫిక్ క్వశ్చన్ ఉంటుంది, స్టోన్స్ వచ్చిన పేషెంట్ నాన్ వెజ్ తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి. నాన్ వెజ్ ఈజ్ అ ప్రోటీన్ డైట్. ప్రోటీన్ డైట్ అనేది ఎప్పుడు కంప్లీట్గా స్టాప్ చేయకూడదు. బాడీ నీడ్స్ అ ప్రోటీన్. బట్ మనం దాన్ని ఎంతవరకు తీసుకోవచ్చు, ఇలా రిపీటెడ్గా స్టోన్ ఫామ్ అయ్యే వాళ్ళలో వాట్ ఈస్ ద వాల్యూస్ అంటే 1 gram per kg per day. దిస్ ఈజ్ ద మ్యాక్సిమం అలౌడ్ లిమిట్ ఫర్ రిపీటెడ్ స్టోన్ ఫార్మర్స్. 1 gram per kg per day అనేది ఇంత లిమిట్లో తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం సాల్ట్ రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి, అరౌండ్ 3 liters per day. అండ్ ఈ వాటర్ కూడా ఇట్స్ నాట్ ఎట్ ఎ టైమ్, ఇట్ హ్యాస్ టు బి డివైడెడ్. ఒక డేలో డివైడ్ చేసుకుంటూ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ ఇలా వాటర్ తీసుకోవాలి. ఇందాక ప్రోటీన్ ఇంటేక్ అనేది కంప్లీట్గా ఆపేయకూడదు, మేనేజ్ చేసుకోవాలన్నారు. యానిమల్ ప్రోటీన్ వర్సెస్ ప్లాంట్ రిలేటెడ్ ప్రోటీన్, సో విచ్ వన్ డూ యూ సజెస్ట్? ఐ సజెస్ట్ ప్లాంట్ రిలేటెడ్ ప్రోటీన్. ప్రోటీన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ హ్యాస్ టు బి ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ నాన్ వెజ్ కానీ ఎక్కువ తీసుకుంటే స్టోన్స్ ఫామ్ అవుతున్న వాళ్ళలో ద అదర్ ప్రోటీన్ రిలేటెడ్ మనకి సోర్సెస్ ఆర్ వెజిటేబుల్ రిలేటెడ్ సోర్సెస్. యూ కెన్ టేక్ వెజిటేబుల్ రిలేటెడ్ సోర్సెస్ అండ్ నాన్ వెజ్ అనేది యూ కెన్ డిక్రీస్. కొంతమందికి పుట్టుకతోనే ఒకే కిడ్నీతో పుడుతుంటారు. సో వాళ్ళలో ఈ రిస్క్ అనేది ఎంత ఎక్కువ ఉంటుంది అండ్ అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పుట్టుకతోనే సింగిల్ కిడ్నీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ 2 kidneys. వీళ్ళల్లో స్టోన్స్ ఫార్మ్ అవడం కానీ ఎక్కువ ఛాన్సెస్ ఏమి ఉండవు. సో దే ఆర్ ఈక్వల్ టు ద నార్మల్ పర్సన్స్. బట్ ఇలా సింగిల్ కిడ్నీ ఉన్న వాళ్ళలో దెర్ విల్ బి సమ్ అనటామికల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అనటామికల్ అబ్నార్మాలిటీస్ అంటే కిడ్నీ ఒక సైడ్కి తిరగడం,
ఉండాల్సిన ప్లేస్లో లేకుండా వేరే దగ్గర ఉండడం, ఇట్లా ఉన్న వాళ్ళల్లో ఖచ్చితంగా మీరు 3 నెలలకు కానీ 6 నెలలకు కానీ ఒకసారి స్కాన్ చేయించుకుంటూ ఉండాలి. రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి. అండ్ వీళ్ళల్లో ఈ డైట్ రెస్ట్రిక్షన్స్ అండ్ అనాలిసిక్స్ అంటే నొప్పుల మాత్రలు ఇలా తీసుకోవడం అనేది కూడా కంప్లీట్గా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పెయిన్ కిల్లర్స్ తీసుకొని ఇంట్లోనే ఉంటుంటారు. కొన్నిసార్లు అది పనిచేస్తుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల కనుక మీకు కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు. మీకు స్టోన్స్ ఆల్రెడీ వచ్చున్నా కానీ లేదా మీరు రిస్క్లో ఉన్న పాపులేషన్లో ఉన్నట్టు అనిపించినా కానీ మా యూరాలజిస్ట్ని యూ కెన్ మీట్ విత్ ప్రయర్ అపాయింట్మెంట్. డాక్టర్ ఉదయ్ కుమార్ మీకు కొండాపూర్ అండ్ కేపీహెచ్బీ యూనిట్స్లో అవైలబుల్గా ఉంటారు.